భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు, మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు, ఇది పట్టుకో. మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా మగాడు తప్పు చేసినా చెయ్యడ్డి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః. శిలో రక్షతి రక్షితః, శిలో రక్షతి రక్షితః, శిలో రక్షతి రక్షితః. అయ్యా 70 లక్షలు కొట్టుకెళ్ళాడయ్యా. కొట్టి పడేసాడు, లాకెళ్ళిపోయాడు. దేవుడా, వాడిని చూస్తే గుర్తుపట్టగలరా? హెల్మెట్ పెట్టుకొచ్చాడయ్యా. సచ్చినోడు కళ్ళలో కారు వేదో కొట్టి లాకెళ్ళిపోయాడమ్మా. దోపిడీ చేసిన స్థలాల్లో రమ్ బాటిల్ ని క్లూగా వదిలి పోలీసులకి ఛాలెంజ్ విసురుతున్నాడు. రమ్ రమ్ రమ్, ఎక్కడ విన్నా రమ్. అధికార పార్టీ ప్రతినిధిని నాకే రోడ్ల పైకి రావాలంటూ ఉత్సపడుతుంది. సంవత్సర కాలంలో సిటీకి నిద్ర లేకుండా చేశాడు. ప్రజలు గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. వాడు తాగిన ఈ రమ్ బాటిల్ ని నా నోట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఈ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కే ఛాలెంజింగ్ గా మారింది. ఏందా ఇది? ఏంది చెప్ప పార్టీ సీఎం రమ్ము కంపెనీకి పబ్లిసిటీ కాకపోతే కొట్టేసినాడు ఎవడన్నా రమ్ము బాటిల్ పెట్టేసిపోతాడా? చెప్పండియా. దీనమ్మా బడవా మందేంది ముందు అడిగేలేని ముసలి సీఎం మనకు అవసరమా అంట. దీన్ని మనం కత్తిరించాలా? నాకు దమ్ము అలవాటు లేదు, దేన్ని రమ్మని అలవాటు లేదు. ఒక్క ఈ రమ్మ అలవాటు ఉంది. దీన్ని కూడా తాకుండా చేస్తున్నారయ్యా ప్రతిపక్షం వాళ్ళు ఏదో పత్తిత్తులైనట్టు. ఆ దొంగలమ్మిడి కొడుకు మా కంపెనీ రమ్మునే వదిలేసి వెళ్ళాలా నా దుంప దించడానికి? కాకపోతే ఇదిగో డీజీపీ వానపాములా కూకోవడం కాదయ్యా, నాగుపాములో ఎంటాడు. సార్ ఆల్రెడీ స్పెషల్ టీం అదే పనిలో ఉన్నారు సార్. ₹1 రివార్డ్ కూడా ప్రకటించాం సార్. ఏందిరా బ్రేకింగా షాకింగా? కొంప తీసి అది ఇస్తాను నా పదవి పీకేసిందా? సార్ రమణి పట్టుకున్నారంట, వచ్చారు. ఆ ముక్క నవ్వుతూ చెప్పి చావచ్చు కదా. సార్ మీ పంచి ఊడిపోతుంది సార్. వాడిని పట్టుకోకపోతే నా పదవే ఊడిపోతురా. రావయ్యా డీజీపీ. కోటి నాది సార్. ఆ కోటి నాదే. నాది కాదంటే తిత్తి కోస్తా. ఒరేయ్ కోటి మొత్తం మీదేరా. ముందు ఆ రమ్మును చూపిస్తుంటరా. ఓరి మీ మందు కడుపున మండ. రమ్మంటే మందు కాదురా, మనిషి. ఒరేయ్ ఈ రాష్ట్రంలో ఆ రమ్మును పట్టుకునే మగాడు ఎవడ్రా? కాలీఫ్లవర్ బాబు. ఏంటి నమ్మకస్తుడు గుక్క పెట్టేర్చావు? స్వచ్ఛ భారత్ కంటే పవిత్రమైన మన ఊర్లో శుభకార్యమైన సృష్టికార్యమైన మీ చేతుల మీదగానే జరగాలి కదా కాలీఫ్లవర్ బాబు. ఊరంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి, గజం దూరం ఉండండి. మా మిల్కీ మీకోసమే ఎదురు చూస్తుంది బాబు. నీలాంటి బిడ్డ నా కడుపున పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా.
వీలు పడలే, కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండి అయ్యా. ఈ ఊరందరికీ మా బాబంటే ఎంత ప్రాణం. మరెందుకింక ఆలస్యం, దున్నగారెక్కడా? ఈ దున్నకి గేదెకి పెళ్లి. ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త, ఒక్కటే భార్య. ఇదే ఈ కాలీఫ్లవర్ రూల్. నాకు కూడా ఒక్కడే మొగుడంట. చెయ్యిరా బతుకు. దీన్ని ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోవడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు. ఇడిపెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఆడవాళ్ళని తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకునే అదృష్టం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇది అమ్మ జీవితం. ఈ క్యాలిఫ్లవర్ గాడికి మొలక్కలు తినిపించాలరా. ఈ బతుకు చాడా. భజంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు, మీ శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు? ఏయ్, ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరు చూడకూడదు. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. కార్యం జరిగిందయ్యా బాబు. మా ఊరి దేవుడు అయ్యా. రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఇతనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగినా చెప్పా. ఇంతగా రమ్ము దొరికాడా? ఇतना आसान से नहीं मिलता సార్. ఏ వాడేమైనా పాతాళ భైరవుల మాంత్రికుడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నయ్యి సార్, ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్ లోనే ముగ్గురు పేర్లు హాయ్ సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ, यू बोले तो उर्वशी, एम मीन्स मेनका, వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతా నై సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ 3 idiots ని పట్టుకో. The fellas know I'm a dime, they're touching me with a line. They can't believe a girl that kisses me and sip with the rhyme. The fellas know I'm a dime, they're touching me with a line. They can't believe a girl that kisses me and sip with the rhyme. ఏం చేస్తున్నారు? వదలండి. ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. నేను రాను. చూడదా ముझे.
ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాప్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నిండి అట్ట మీద కూడా రాసేవారు. రక్షతి రక్షితః